అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా పేరు దివ్య అండి. ఇది నా ఫస్ట్ వీడియో యూట్యూబ్లో. సో మేము రీసెంట్గా మైసూర్ నుంచి ఊటీకి వెళ్ళాము. ఈ మైసూర్లో మేము ఏం కవర్ చేసాము అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇది సెయింట్ ఫిలోమినాస్ క్యాథడ్రల్ చర్చ్ అండి. 1963లో దీన్ని నిర్మించారంట. ఈ చర్చ్ వచ్చి గోతిక్ స్టైల్లో ఉంటుంది. లైక్ సేమ్ ఇట్లాంటి చర్చి జర్మనీలో కూడా ఒకటి ఉందంట. మేబీ దాన్ని బేస్ చేసుకుని ఇది ఇక్కడ బిల్డ్ చేశారేమో. అండ్ ఇది అయిపోయినాక మేము మైసూర్ నుంచి ఊటీ ట్రిప్కి మధ్యలో మాకు ఈ సన్ఫ్లవర్ గార్డెన్ అనేది కనిపించింది. గార్డెన్ కాదులేండి, తోట అనాలి. సో ఇక్కడ మేము కొంతసేపు ఆగి కొన్ని ఫ్యూ క్లిప్స్ తీసుకుని స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి బండిపూర్ నేషనల్ పార్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఈ వే అంతా అసలు నేను చెప్పలేను. ఫుల్ గ్రీనరీగా ఉంది. అండ్ స్పీడ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. అండ్ హార్న్స్ కూడా అస్సలు వేయకూడదు, బికాజ్ యానిమల్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి కదా స్క్రీన్లో చూస్తున్నట్టే. సో మాకు ఎక్కువ డీర్స్ అండ్ పికాక్స్ అయితే ఈ త్రూ అవుట్ ఫారెస్ట్ రైడ్లో మాకు కనిపించాయండి. సో ఇక్కడతో కర్ణాటక స్టేట్ అయిపోతుంది, తమిళనాడు స్టేట్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో ఇక్కడ మాత్రం చెకింగ్ ఉంటుంది. వెహికల్స్ చాలా వెహికల్స్ అయితే చెక్ చేస్తున్నారు. బట్ డోంట్ నో, మా వెహికల్ అయితే ఆ రోజు ఎందుకో చెక్ చేయలేదు. సో మేము ఇక్కడ స్లో చేసి ఇక్కడ మంకీస్ అవి కనిపిస్తుంటే చూస్తున్నాము. సో ఇక్కడ నుంచి ముదుమలై టైగర్ రిజర్వ్ అనేది స్టార్ట్ అవుతుందండి. సో అక్కడ చెప్పాను కదా వెహికల్స్ చెక్ చేస్తున్నారని చెప్పి. టైగర్ రిజర్వ్ అన్నారు కదా, టైగర్స్ ఏమైనా కనిపిస్తాయేమో అనుకున్నాం మేము. బట్ మాకైతే టైగర్స్ ఏం కనిపించలేదు. డీర్స్ ఎక్కువ ఉన్నాయి అనిపించింది. అండ్ ఇది కంప్లీట్ నో ప్లాస్టిక్ జోన్ అండి. సో దయచేసి ఎవరు ప్లాస్టిక్ మెటీరియల్స్ తీసుకెళ్ళొద్దు. అండ్ ఇక్కడ వ్యూస్ చూడండి ఎంత ఐ క్యాప్చరింగ్గా ఉన్నాయంటే అసలు చాలా చాలా బాగున్నాయి. సో మనము బండిపూర్ అండ్ మధుమలై టైగర్ రిజర్వ్ కవర్ చేసి మసనగుడి త్రూ వెళ్తున్నామండి. మసనగుడి తర్వాత కల్హటి ఘాట్ వస్తుంది. ఇక్కడే 36 హెయిర్ పిన్ బెండ్ సెక్షన్ అని ఉంటుంది. ఆ రూట్ అయితే చాలా డేంజరస్గా ఉంటుందండి. కొత్తగా డ్రైవ్ చేసే వాళ్ళకైతే కొంచెం కష్టంగానే ఉంటుంది. సో మేము ఫైనల్గా ఊటీలో ఉన్న హోటల్కి రీచ్ అయిపోయాము. మేము ఏ హోటల్లో స్టే చేసామంటే హోటల్ లేక్ వ్యూ అండి. అసలు ఈ హోటల్ ఎంత బాగుందంటే చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ బ్యూటిఫుల్ సీనరీస్ ఉన్నాయి ఈ హోటల్ నుండి చూడడానికి. మేము వెళ్ళినాక హోటల్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మాకు మంచి వ్యూ ఉన్న కార్నర్ రూమ్స్ ఏమన్నా ఇవ్వండి అని అడిగాము. ఆ హోటల్ వాళ్ళు స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి. ఈ వీడియోలో నేను ఎక్కువ లైక్ మా రూమ్ నుంచి కనిపించే వ్యూస్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మేము మొత్తం 3 days ఉన్నామండి ఊటీలో. సో మేము ఉన్న 3 days కూడా ఊటీలో కొంచెం వర్షం పడుతూనే ఉంది. బట్ స్టిల్ వర్షం పడడం వల్లేనేమో ఇంకా అందంగా కనిపిస్తుందండి ఊటీ మాకు అలాట్ చేసిన కాటేజ్ ఇదేనండి. బయట కూర్చోడానికి కూడా చైర్స్ పెట్టారు. బట్ వర్షం వల్ల మేము అసలు కూర్చోలేదు. అది ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాం కానీ బట్ మాకు కుదరలేదు. ఇక్కడ మీకు హోటల్ రూమ్ చూపిస్తున్నాను. రూమ్ కూడా బాగుందండి, నీట్గానే ఉంది. మనకి ఇక్కడ వచ్చి ఒక హాల్ అండ్ 1 bedroom ఉంది. అండ్ ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి కూడా మనకి ఉంది. బట్ ఈ క్యాంప్ ఫైర్కి మనం కొంచెం ఎక్స్ట్రా మనీ పే చేయాలండి. లైక్ బిలో 500, నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదు. అండ్ మా రూమ్ నుంచి వ్యూ చూడండి, చాలా బాగుంది. సో రూమ్కి వచ్చి ఇంకా త్వరగా ఫ్రెష్ అయ్యి సో మేము స్టే చేసిన హోటల్ దగ్గరలో ఉన్న కర్ణాటక సిరి హార్టికల్చర్ గార్డెన్కి వెళ్ళామండి ఆ రోజే టీ 1. సో అక్కడ మా పాపతో లైక్ టీ ఆకులు కోపించినట్టు ఒక చిన్న వీడియో అనేది మేము క్యాప్చర్ చేసుకున్నాము. సో మేము మా డే 1 ఈ బ్యూటిఫుల్ నైట్ వ్యూ ఆఫ్ ఊటీతో మేము ఎండ్ చేసామండి. అసలు చాలా బాగుంది ఈ వ్యూ అయితే.